ఉన్నాము. ఏపీలో ఓటమి దిశగా హేమాహేమి లాంటి మంత్రులు. అంటే ఇక్కడ నగరిలో మొదటి నుంచి రోజాకు ఊహించిందే సొంత పార్టీలోనే ఆమెకు అసంతృప్తులు కావచ్చు, లేకపోతే అంతర్గత కుమ్ములాట్లు కావచ్చు, ఆమె ఓటమికి సొంత పార్టీ నేతలే చాలా వరకు కృషి చేసిన సందర్భం ఉంది. అయితే ముఖ్యంగా ఇటు డోన్ విషయానికి వచ్చేసరికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెద్ద ఎత్తున ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొంత చేశారు. ఎందుకోసం అంటే 2019 ఎలక్షన్ సమయంలోనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఒక ప్రామిస్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డోన్కి సంబంధించి అభివృద్ధికి కట్టుబడి ఉంటారని. అదే దిశగా చాలా వరకు అభివృద్ధి చేసినప్పటికీ కూడా కొంతవరకు యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, అలాగే కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపించాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సహజంగానే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలింగ్ కావచ్చు, రాజకీయానికి కావచ్చు, ఏపీ రాజకీయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏపీ రాజకీయాన్ని, కులాన్ని విడదీసి చూడలేనటువంటి సందర్భం కనబడుతోంది. ఎందుకంటే క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్ చాలా వరకు ఇంపాక్ట్ చూపించాయని చెప్పుకోవచ్చు. ఇటు కృష్ణ, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే కమ్మ వర్సెస్ కాపు, ఇది వరకు బద్దవైరంగా ఉన్నటువంటి ఈ రెండు కమ్యూనిటీస్ కూడా ఏకమైపోయిన సందర్భం కనబడుతోంది. అలాగే క్యాపిటల్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అమరావతిని రాజధానిగా చేస్తామని, అలాగే భూములు కోల్పోయిన వారికి భూములకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అసలు ఏపీ ఏదైతే బైఫర్కేషన్ తర్వాత, విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండానే అయిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.